నేనైతే నాటుకోడి చికెన్ ఈ రకంగా చేస్తాను, చాలా బాగా కుదురుతుంది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. 2 కేజీలు నాటుకోడి తీసుకున్నాను. ఈ సైజు 3 ఉల్లిపాయలు పడతాయి. 3 ఇంచీలు అల్లం వేసుకుంటాం. వెల్లుల్లి 6 రెక్కలు వేసుకుంటాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు దీనిలో 6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుంటాము. ఈ పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం వేగుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు సాల్ట్ వేసుకుంటాం. ఇలాగా ఉల్లిపాయలని బాగా వేపుకుంటాం. ఇప్పుడు పసుపు కొంచెం వేసుకుంటాం. ఉల్లిపాయలు బాగా వేగాయి కదా, ఇప్పుడు వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసుకుంటాం. ముందుగుండా వేసుకుంటే అంటేస్తుంది. 3 స్పూన్లు కారం అలా అని చెప్పి ఇప్పుడు వేసుకొని కలుపుకొని బాగా వేగింది. ఇప్పుడు దీనిలో కారం వేసుకుంటాం. ఈ కారం వేసుకున్నది కూడా బాగా కలిసిన తర్వాత దీనిలో ఇప్పుడు చికెన్ వేసేసుకుంటాం. చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒక పావు గంట వేపుకుంటాం. బాగా వేగింది కదా, ఇప్పుడు దీనిలో ధనియాల గుండ వేసుకుంటాం 1 స్పూన్, గరం మసాలా గుండ 1/2 స్పూన్ వేసుకుంటాం. కరివేపాకు గుప్పెడు, కొత్తిమీర కూడా 1 గుప్పెడు వేసుకుంటాము. అరగంట వేగుతుంది. మసాలాలు చికెన్ అంతా వేగేసరికి ఒక అరగంట అవుతుంది. అప్పుడు వాటర్ వేసుకుంటాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పావు గంట ఉడికించుకుంటాం. ఇడ్లీతో నాటుకోడి చికెన్ కాంబినేషన్ బాగుంటుంది. 10 నిమిషాల్లో ఇడ్లీ అయిపోతుంది. ఏంటి గుమగుమలు వస్తున్నాయి? నాటుకోడి చికెన్. అబ్బా సూపర్. దేంతో తినాలి? నీకోసం ఇడ్లీ. వావ్, సూపర్. అట్టు. ఆరి కోసం మినపట్ట. ఇడ్లీలు బాగా ఉడికాయి, చక్కగా వచ్చాయి. ఇడ్లీతో గ్రేవీ ఇలా పలచగుంటేనే బాగుంటుంది. నీకు ఇష్టమైన ఇడ్లీ చికెన్. అబ్బా పొగలు పొగలు కొత్తుంటే భలే ఉందమ్మా. నాటుకోడి స్కిన్, ఫస్ట్ స్కిన్తో స్టార్ట్ చేద్దాం. ఇడ్లీని ఇలా తుంచుకొని స్కిన్ ఇలా పెట్టుకొని ఇలా ముంచి ఇడ్లీ స్పైసీ నాటుకోడి తింటుంటే ఎలా ఉందో నోట్లో బ్లాస్ట్.